జిల్లా వెంకటగిరిలో వేయించేసి ఉన్నటువంటి పోలేరమ్మ తల్లి జాతరకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పట్టు వస్త్రాలు సమర్పించడానికి లాంఛనాలు చేయటానికి ఈరోజు వెంకటగిరి రావడం జరిగింది. తిరిగి మళ్ళీ విజయవాడలో కార్యక్రమాల నిర్వహణకు వెళ్లే ముందు కావలిలో మిత్రులు ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఉన్నటువంటి అలహరి సుధాకర్ గారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కావలి జనసేన పార్టీ ఆఫీసులో ఆగడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి సుధాకర్ గారు, అదేవిధంగా సుజయ్ గారు, బ్రహ్మానందం గారు భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో 100 రోజుల పరిపాలన అనేది చాలా అద్భుతంగా ఉందనేటువంటి మాట రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా వినపడతా ఉంది. ఒక పక్కన సుదీర్ఘకాలం రాజనీతి అనుభవంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన పేదవాడి కంట కన్నీరు తుడవటానికే రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైన సహకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, ముగ్గురు కలిసి కూటమి ప్రభుత్వం తరఫున ఈ 100 రోజుల్లో చేసినటువంటి పెన్షన్ల విషయం కానివ్వండి, నిరుద్యోగులకి మెగా డిఎస్సి ప్రకటించడం కానివ్వండి, రైతులందరూ బాధపడినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం కానివ్వండి, మంచానికి అతుక్కుపోయి ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5,000 నుంచి ఒకేసారి 15,000 చేయటం కానివ్వండి, ఇలాగ ఈ కార్యక్రమాలు అన్ని చూసుకుంటూ ఉంటే ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనేటువంటి మాట వినపడతా ఉంది. దాంతోపాటు రాబోయే రోజుల్లో ఏదైతే మహిళలకు ఇచ్చినటువంటి హామీ ఉందో ఉచితంగా ఇచ్చేటువంటి గ్యాస్ సిలిండర్ విషయంలో కూడా స్పష్టమైన నిర్ణయాన్ని దీపావళికి తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఒక్కొక్క సమస్యని పరిష్కరించుకుంటూ వెళుతూ అంత మాత్రం చేస్తే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయినాయి అనేది కాదు, కానీ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించడానికి, అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాళ్లలో రంగరించి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇటువంటి సమయంలో ప్రజా శ్రేయస్సు కోసం కానీ, సర్వేజన సుఖినభవంతు అనే విధంగా కానీ మనం ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవాలి. అందుకే ఇవాళ రాష్ట్రంలో 8 పండుగల్ని రాష్ట్ర పండుగలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో ప్రధానంగా మొట్టమొదటి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిర్వహించుకుంటున్నటువంటి పండుగ మనకి పోలేరమ్మ జాతర. ఆ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మొట్టమొదటి కార్యక్రమంగా చేపట్టడం, దానికి రాష్ట్ర మంత్రివర్గంలో ఒక మంత్రిగా నేను అటెండ్ కావడం అనేది నాకు లభించిన అదృష్టంగా నేను భావిస్తూ కూడా దాన్ని పరీక్షించిన వారు, ఆ టేస్ట్ చూసిన వారు అందరూ కూడా చెప్తున్న మాట ఒకటే, చాలా నాణ్యత లేనటువంటి నెయ్యిని వాడారు అనేటువంటి మాట. ఏదో రకమైనటువంటి అందులో కిక్ బ్యాక్స్ తీసుకుని తక్కువ రకం నెయ్యితోటి లడ్డూలు తయారు చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటి మాట. దీన్ని తప్పు ఎక్కడ జరిగిందో చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంటే వాళ్ళు మానేసి అందరినీ దబాయించడం, లేకపోతే ఎదురుదాడి చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారంటే ఒకటే చెప్తున్నారు ఆయన, ఎవరు చేసినప్పటికీ ఆ తప్పు ఏ పార్టీ చేసింది, ఎవరు చేశారనేది పక్కన పెట్టేస్తే ఇది మానవులు చేసినటువంటి తప్పిదం కనుక మా మానవాళిని రక్షించండి మహాప్రభు అనేటువంటి మాటతోటి దేవుణ్ణి వేడుకుంటూ ప్రాయశ్చిత్వం అనేది తనకు తాను చేసుకుంటూ ఒక దీక్షను చేపడితే దాని మీద కూడా పేర్ని నాని లాంటి వాళ్ళు అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. వీళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, మీ సమయంలో ఏ వ్యవస్థ సరిగ్గా పనిచేసింది, ఏ ఒక్క వ్యవస్థని పనిచేయనివ్వలేదు, మీరు ఏ నిధుల్ని మీరు సక్రమంగా ఖర్చు పెట్టారు, ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని చేత్కరించారు, 11 సీట్లకు పరిమితం చేశారు. రాబోయే రోజుల్లో అసలు మిమ్మల్ని ప్రజలు రోడ్ల మీద కూడా తిరగనివ్వరనేటువంటి మాటను దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తూ